ఆ పరమేశ్వరుడి యొక్క విభూతిని తెలియపరిచేటటువంటి మహామహిమాన్వితమైనటువంటి రహస్యనామాలు అని చెబుతూ ఉన్నారు. ఈ రహస్యనామాలు సర్వ పాపాలని కూడా నశింపజేస్తాయి. అన్ని రకాలైనటువంటి దుఃఖాన్ని, భయాన్ని కూడా పోగొడతాయి. ఇక్కడ చూడండి, శివుడికి విష్ణువుకి ఏమాత్రము భేదం లేదు. హరిహరులు ఇద్దరు కూడా ఒకటేను అని చెప్తూ ఉన్నాడు. యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయం జగతు. ఇక్కడ విష్ణువు శివమయుడు అని చెబుతూ ఉన్నాడు. అలాగే జగత్తంతా కూడా విష్ణుమయము అని చెబుతూ ఉన్నది. ఇదంతా కూడా వేదంలో చెప్పబడింది. యథా శివమయో విష్ణు అంటే విష్ణువు అనేటటువంటి వాడు శివమయుడు. ఏవం విష్ణుమయం జగత్తు, ఈ జగత్తంతా కూడా విష్ణుమూర్తి యొక్క స్వరూపమేను అని చెబుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ విష్ణువు యొక్క విశ్వరూపం, ఆయన యొక్క సర్వవ్యాపకత్వము అనేటటువంటి దాన్ని వివరిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ యథా శివమయో విష్ణు అని చెబుతూ ఉన్నాడు. విష్ణు శివమయుడు అంటూ ఉన్నాడు. కాబట్టి విష్ణువుకి ఏ లక్షణం అయితే ఉన్నదో ఆ లక్షణం శివుడికి కూడా ఉన్నది అనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ శ్రీ మహావిష్ణువుకి సర్వ వ్యాపకత్వాన్ని వివరిస్తూ ఉన్నాడు అంటే ఈ సర్వ వ్యాపకత్వము అనేది రుద్రుడికి కూడా ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ రుద్రాధ్యాయంలో ఇక్కడ చెప్పినటువంటి పదాలన్నీ కూడా బ్రహ్మస్వరూపుడైనటువంటి ఆ రుద్రుని యొక్క రహస్య నామాలు అని జాబాలోపనిషత్తు చెబుతూ ఉన్నది. ఈ రకంగా అనంతమైనటువంటి రుద్రనామాలు కలిగి ఉండటం చేతనే దీన్ని శతరుద్రీయము అని అంటూ ఉన్నారు. అనంతమైనటువంటి రుద్రుని యొక్క నామాలు కలిగి ఉండటం చేతనే దీన్ని శతరుద్రీయము అని అంటూ ఉన్నారు. మహాభారతంలో వేదంలో ఉన్నటువంటి ఈ రుద్రాధ్యాయాన్ని శతరుద్రీయము అని, అనంతరుద్రీయము అని చెప్పబడింది. ఈ విషయాలన్నీ కూడా ఎక్కడ చెప్పారు అంటే మహాభారతంలో చెప్పారు. తాత్వికమైనటువంటి దృష్టిలో కనుక మనం చూసినట్లయితే విష్ణుతత్వము, శివతత్వము ఈ రెండు ఒకటే. విష్ణుతత్వము అనే శివతత్వం కన్నా భిన్నమైనటువంటిది ఏమీ కాదు. ఈ విషయాన్ని నొక్కి వక్కాణిస్తూ ఉన్నది వేదం. ఈ విషయాన్నే వ్యాస మహర్షి కూడా మనకి వివరిస్తూ ఉన్నాడు. ఇక్కడ అసలు రుద్రత్వము అంటే ఏమిటి, ఈ విషయాన్ని కూడా చెప్తూ ఉన్నాడు. చూడండి, ఏతాని హవా అమృతస్య నామధేయాని. రుద్రాధ్యాయంలో ఉన్నటువంటి పదాలన్నీ కూడా బ్రహ్మ యొక్క అమృత నామధేయాలు అని చెబుతోంది జాబాలోపనిషత్తు. ఇవన్నీ కూడా ఆ పరబ్రహ్మ యొక్క రహస్యనామాలు అని భగవంతుడే చెప్పాడు అని అంటూ ఉన్నది కూర్మ పురాణం. ఈ రకంగా జాబాలోపనిషత్తులోను కూర్మ పురాణంలోనూ కూడా రుద్రాధ్యాయంలో ఉన్నటువంటి పదాలన్నీ కూడా పరబ్రహ్మ యొక్క అమృతమైనటువంటి నామధేయాలు అని చెప్తూ ఉన్నారన్నమాట. అయితే ఇక్కడ మనకు చిన్న అనుమానం అనేది వస్తుంది. నమ్మకంలో కొన్ని పదాలు వాడాడు. ఏమిటవి? నమో రుద్రేభ్యో హరికేశేభ్య, నమ కులాలేభ్య, కర్మారేభ్య, ఇలా చెప్పాడు. వీటి అర్థం ఏమిటి అంటే వృక్షాలు, కులాలుడు అంటే కుమ్మరివాడు, కర్మారము అనేటటువంటి ఈ పదాలన్నీ కూడా వాడారు. ఈ పదాలన్నీ కూడా బ్రహ్మను గురించి వాడినటువంటి కావు కదా. మరి అలాంటప్పుడు
రుద్రాధ్యాయంలో ఉన్నటువంటి పదాలన్నీ కూడా బ్రహ్మను గురించే చెబుతూ ఉన్నాయి అని ఎలా చెబుతున్నారు మీరు? ఇక్కడ కొన్ని పదాలు అసలు బ్రహ్మను గురించి చెప్పటం లేదు. మరి అన్ని పదాలు బ్రహ్మను గురించే చెబుతూ ఉన్నాయని ఎట్లా అంటూ ఉన్నారు? ఇది ఇక్కడ అనుమానం. మనం ఇక్కడ సమాధానం చెప్పేది ఏమిటి అంటే, మీ అనుమానం అనేది ఇక్కడ సరైనది కాదు. ఎందుకని అంటే, వేదాలు అనేవి అపౌరుషేయాలు. ఇవన్నీ కూడా శృతి ప్రమాణాలు. ఈ వేదాల ఆధారంగానే పురాణాలు అనేవి కూడా ఉన్నాయి. ఈ కారణం చేత ఇప్పుడు మనకి ఇక్కడ చెప్పినటువంటి పదాలన్నీ కూడా బ్రహ్మని గురించి కాదు అని ఎప్పుడూ కూడా మనం చెప్పకూడదు. ఇవి చెట్లు, కొండలు, పర్వతాలు అని నిర్దేశించింది వేదం. ఈ జగత్తులో ఉన్నటువంటి వస్తు సముదాయాన్నంతటినీ కూడా వివిధ రకాలైనటువంటి పేర్లతో నిర్దేశించింది ఏమిటి అంటే వేదమే. ఇవి చెట్లు, ఇవి పర్వతాలు, ఇవి కొండలు, ఇవి గుహలు, ఇట్లా చెప్పింది కూడా వేదమే. ఈ కారణం చేత వేదంలో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ప్రామాణికమైనటువంటివే అనే మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. వేదంలో ఏమైతే చెప్పాడో అది ప్రమాణమైనటువంటిది అంతే. ఇక్కడ ఇంకో విషయం అనేది ఏమిటి అంటే, ఈ జగత్తులో ఉన్నటువంటి కొండలు, బండలు, నదులు, సముద్రాలు అన్నీ కూడా ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపమే. ఈ జగత్తులో ఉన్నటువంటి జీవజాలం అంతా కూడా ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపమే. ఈ విషయం ఉపనిషత్తుల్లో చెప్పారు. అందుకే ఈ మాట ఉపనిషద్ వాక్యము. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. స్కందోపనిషత్తులో చెబుతూ ఉన్నాడు చూడండి, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ, యదా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ. ఇక్కడ శివకేశవులు అంటే హరిహరులు. ఇప్పుడు మనం చెబుతూ ఉన్నటువంటి ఈ నారాయణుడు, ఈ ఈశ్వరుడు, వీళ్ళిద్దరూ కూడా ఒక్కటే. వీళ్ళ మధ్యన ఏ రకమైనటువంటి భేదము కూడా లేదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు. విష్ణువు అనేటటువంటి పదానికి సర్వవ్యాపి అని అర్థం. ఇదే విష్ణుతత్వము అంటే. విష్ణుతత్వం ఏమిటి అంటే సర్వవ్యాపకత్వము. అదే విష్ణువు యొక్క తత్వం. అయితే మనం ఈ శతరుద్రియాన్ని ప్రారంభించే ముందు శివతత్వాన్ని గురించి కూడా మనం తెలుసుకోవాలి. అందుకని శివతత్వాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. ఇందాక మనం వేదాన్ని గురించి చెప్పుకున్నాం. ఇష్ట ప్రాప్తిని, అనిష్ట పరిహారాన్ని పొందటానికి అలౌకికమైనటువంటి మార్గాన్ని చెప్పేదే వేదము అని చెప్పి వేదాన్ని సాయనుడు నిర్వచించాడు అని చెప్పుకున్నాం మనం. ఈ 4 వేదాలకి కలిపి 1180 ఉపనిషత్తులు అనేవి ఉన్నాయి. ఈ 1180 ఉపనిషత్తుల్లోనూ అసలు ముఖ్యమైనటువంటి 108 ఉపనిషత్తులు అని చెప్పారు శంకర్ల వారు. ఈ 108లో కూడా శైవోపనిషత్తులు,